సినిమా పరిశ్రమలో కొన్నిసార్లు స్టార్ హీరో హీరోయిన్ల కంటే చిన్న పాత్రలు చేసే బాలనటులే ప్రేక్షకులకు బాగా దగ్గరవుతుంటారు. కొందరు చైల్డ్ ఆర్టిస్టులైతే స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ సొంతం చేసుకుంటారు. అలా అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు బాలనటుడు బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు పాత్రలో కనిపించిన ఈ చిచ్చర పిడుగు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. స్టార్ హీరోలకే గట్టి పోటీనిస్తూ వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్గా మారి ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, సింగిల్ వంటి వరుస ప్రాజెక్టులతో వెండితెరపై సందడి చేశాడు. ఈ బుడ్డోడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా విజయాల్లో తన నటన కీలక పాత్ర పోషిస్తుంది. తెరపై తన కామెడీ టైమింగ్, సహజమైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రేజ్ను గమనించిన టాలీవుడ్ మేకర్స్ అతని కోసం ప్రత్యేకంగా పాత్రలను సిద్ధం చేస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన రేవంత్ తన సక్సెస్ ప్రయాణాన్ని జెట్ స్పీడ్తో కొనసాగిస్తున్నాడు. రెమ్యునరేషన్ పరంగా కూడా ఈ చిన్నారి టాలీవుడ్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. మాస్టర్ రేవంత్ ప్రస్తుతం రోజుకు దాదాపు 1 లక్ష వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. టాలీవుడ్లో ఒక బాలనటుడికి రోజువారీ ప్రాతిపదికన ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం విశేషం. ఈ రికార్డు పారితోషికంతో అత్యధిక డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రాబోయే రోజుల్లో రేవంత్ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో అలరించబోతున్నాడు. విక్టరీ వెంకటేష్తో కలిసి మరోసారి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రేవంత్ పాత్ర మరోసారి హైలైట్గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీగా గడుపుతున్న ఈ బుల్లిరాజు రాబోయే సినిమాలతో తన సక్సెస్ గ్రాఫ్ను మరింతగా పెంచుకోవడం ఖాయం.